హలో ఎవ్రీవన్. ఈసారైతే మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. టోటల్ 700 చాక్లెట్స్ ఆర్డర్ వచ్చాయి. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం ఒక ఆర్మీ పర్సన్ అయితే ఈ చాక్లెట్స్ మనకి ఆర్డర్ ఇచ్చారు. టోటల్ 700 చాక్లెట్స్. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆర్డర్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. వాళ్ళ సిస్టర్ ది ఎంగేజ్మెంట్ ఫోటో ఇచ్చి దీన్ని నీట్ గా ఎడిట్ చేసి మంచి థీమ్ లో రెడీ చేయమని చెప్పారు. సో నేను దీన్ని రెడీ చేసి ఆ కస్టమర్ పంపించాను. సో నేను ఇది ఎలా ప్లాన్ చేశానంటే, సో మ్యారేజ్ కాబట్టి పసుపు కుంకుమ మనకి ఎలా అయితే ఉంటుందో సో అలాగా పైన కుంకుమ కలర్ కింద పసుపు కలర్ పెట్టి సో మంచి థీమ్ అయితే రెడీ చేసి కస్టమర్ కి పంపించాను. సో కస్టమర్ కి నేను చెప్పినప్పుడు కస్టమర్ కి చాలా బాగా నచ్చింది. సో కస్టమర్ దీన్ని ఫైనల్ చేసేసాడు. సో దెన్ మళ్ళీ దీన్ని ప్రింటింగ్ పంపించి నీట్ గా కటింగ్ చేసి సో ఇలా ర్యాపింగ్ చేసేసి ప్యాకింగ్ కోసం అయితే కూర్చున్నాను. ప్యాకింగ్ అయితే చాలా టైం తీసుకున్నది. నార్మల్ గా అయితే నాకు వచ్చే ఆర్డర్లు మాక్సిమం అంటే 50, 100 బిలోనే. ఇప్పుడు 100 అబోవ్ కూడా రాలేదు. సో ఒక్కసారిగా 700 చాక్లెట్స్ ప్యాక్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. సో ర్యాపింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్ గా ప్యాక్ చేసి ఇండివిజువల్ బాక్స్ లో పెట్టి మళ్ళీ ఒక పెద్ద బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేశాను. ఎందుకంటే చాక్లెట్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి కదా. సో ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు వెయిట్ కి ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతాయి. సో అందువల్ల ఇండివిజువల్ కిట్ క్యాట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ప్యాక్ చేసి దాన్నే నీట్ గా ర్యాప్ చేసి మళ్ళీ పెద్ద బాక్స్ లో పెట్టేసి దాన్ని మళ్ళీ నీట్ గా ర్యాప్ చేశాను. ఈ ర్యాపింగ్ ప్రాసెస్ లో మా బుడ్డదైతే వచ్చి నాతో ఆడుకుంది. అది ప్యాక్ చేస్తానంటది, నా చాక్లెట్స్ లాగేసుకుంటది. తెచ్చిన చాక్లెట్స్ లో ప్రతి బాక్స్ లో 1-2 చాక్లెట్స్ అదే తినేస్తుంది. ఈ 700 చాక్లెట్ కవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇన్ని చాక్లెట్ కవర్స్ అన్ని తీసి నేను భద్రంగా ఒక బ్యాగ్ లో తీసి పెట్టాను. ఈ ఆర్డర్ అయితే మనం కన్యాకుమారికి డిటిడిసి కొరియర్ చేసాం. నాకు వచ్చిన ప్రాఫిట్ లో సగం ఈ కొరియర్ చార్జెస్ కి సరిపోయింది. 900 రూపీస్ కొరియర్ చార్జెస్ మామూలు విషయం కాదు అసలు. సో మీ ఇంట్లో కూడా ఎలాంటి అకేషన్ ఉన్నా, బర్త్డేస్, పార్టీస్, మ్యారేజెస్, ఎనీ యానివర్సరీస్, సో దానికోసం మీకు కస్టమైజ్డ్ చాక్లెట్స్ కావాలంటే సో నా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.